ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు చాలామందికి. అందుచేతనే దేవుడు ఎప్పుడూ గుర్తు రావాలనే కుంతీదేవి తనకెప్పుడు కష్టాలు కలగాలని కోరుకుంది. ఏ ఆపద వచ్చినా, కోరిన కోరికలు తీరకపోయినా, బాదరబందీ పెరిగి బ్రతుకు తెరువు అవుతున్నప్పుడు కనిపించేది దేవుడొక్కడే. ఆయన్ను ప్రార్థిస్తాము, పూజిస్తాము, మొక్కులు మొక్కుతాం, ముడుపులు కడతాం, కోరికల చిట్టా విప్పుతాం, కొబ్బరికాయ కొడతాం, నీ కొండకొస్తామని అంటాం, ఉపవాసాలు చేస్తాం, కనిపించిన ప్రతి దేవుడికి అర్చీలు పెడతాం. మన బాధలు తీరకపోతుంటే సులభంగా దేవుళ్ళను మార్చడం, ఇది ఇప్పుడు సమాజంలో అతి సహజంగా జరుగుతున్న పరిణామక్రమం. పూర్వం ఒక ఆయనకి చాలా చిక్కులు వచ్చాయి. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే అపారమైన దైవకృప అవసరమని ఎవరో చెప్పారు. ఏ దేవుణ్ణి పూజించాలనే ఆలోచన వచ్చింది. శివుడు బోళాశంకరుడు కదా, భక్తులు పిలవగానే పలుకుతాడని వెంటనే ఒక శివలింగాన్ని కొనితెచ్చి అభిషేకాలు చేశాడు. కష్టాలు తీరలేదు. ఇంతలో ఎవరో చెప్పారు, కృష్ణుడు అద్భుత లీలలు మహిమలు చేసినవాడని, ఏదో ఒక అద్భుతం చేసి భక్తులను కాపాడుతాడని చెప్పారు. శివలింగాన్ని పక్కకు పెట్టి కృష్ణుడి పూజ మొదలుపెట్టాడు. కష్టాలు తీరలేదు. వినాయక చవితి వచ్చింది. కోరికలు తీరాలంటే వినాయకుడిని పూజించాలని ఆయన ఆరాధన మొదలుపెట్టాడు. ఈతి బాధలు తగ్గలేదు. ఎవరో చెప్పారు, ఆంజనేయుడైతే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చెయ్యగలడని. ఆయనను పూజించమని ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చి నియమబద్ధంగా పూజించడం మొదలుపెట్టాడు. ఫలితం కనబడలేదు. ఈ దేవుళ్ళందరూ ఇంతే. మగదేవుళ్ళు సులభంగా కరగరు. అమ్మవారి లాంటి వారైతే కరుణ ప్రేమ ఎక్కువ, తల్లిలా ఆదుకుంటుందని అమ్మను కొలబాలనే నిర్ణయానికి వచ్చాడు. అయితే ఆయన సుకృతమో కాలం కలిసొచ్చిందో కష్టాలు తీరాయి, కోరికలు నెరవేరాయి, సిరి సంపదలు సుఖ సంతోషాలు కలిగాయి. అమ్మ మీద నమ్మకం పెరిగిపోయింది. ఒకరోజు అమ్మ ముందు పెట్టిన సాంబ్రాణి కడ్డీ ధూపం తాను ఇంతకు ముందు పూజించిన ఇతర దేవతల విగ్రహాల వైపు వెళ్ళడం చూశాడు. వారికి ఈ ధూపం ఆగ్రాణించే అర్హత లేదని ఆ విగ్రహాల ముఖాలను కప్పేలా గుడ్డలు కట్టాడు. అప్పుడు మళ్ళీ అమ్మని ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపు అయిన తర్వాత కళ్ళు తెరిచాడు. ఎదురుగా శివుడు, కృష్ణుడు, గణేశుడు, ఆంజనేయుడు నిలబడి ఉన్నారు. ప్రసన్నంగా నవ్వుతున్నారు. వాళ్లను చూసి ఆశ్చర్యపోయాడు. అయితే తేరుకుని, నేను మిమ్మల్ని అందరినీ చాలా కాలం శ్రద్ధగా భక్తితో ఆరాధించాను. మీరిప్పుడు వచ్చారా? నేనిప్పుడు మిమ్మల్ని పిలవలేదు, రమ్మనలేదు. పైగా మీ మీద కోపంతో మీ ముక్కు నోళ్లను మూసే ఉద్దేశంతో మీ ముఖాలకు గుడ్డలకు కూడా కట్టాను అన్నాడు. అప్పుడు శివుడు, నాయనా, అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావు. ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు. కనుకనే కదా ధూపం ఆగ్రాణించకూడదని ముక్కు నోళ్లకు గుడ్డలు కట్టావు. మేము ఇక్కడ ఉన్నామన్న విశ్వాసం నీలో చూసి దర్శనమిచ్చాం అని చెప్పాడు. తక్కిన వారంతా శివుడు చెప్పింది వింటూ అవునన్నట్లు చిరునవ్వు చిందించాడు. అందరూ అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది, భగవంతుణ్ణి విగ్రహంగా కాక నిజంగా ఉన్నాడనే దృఢ విశ్వాసంతో పూజించాలి, ఆరాధించాలి. కష్టాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయి. అవి ఎల్లకాలం ఉండవు. దైవారాధనతో కష్టాల నుంచి ఉపశమనం తప్పక లభిస్తుంది. సర్వే జనా